థ్యాంక్ యూ మాధవన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తో పూలే విగ్రహ సాధన దీక్షకు విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా జాగృతి నాయకులకు, యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులకు, విద్యార్థి నాయకత్వానికి అందరికీ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ దేశంలో రిజర్వేషన్ పరిశీలన అంశం వచ్చినప్పుడు 1950లో మద్రాస్ రాష్ట్రంలో చెంపక్దొరై వర్సెస్ మద్రాస్ కేసులో 69% రిజర్వేషన్ను ఈ దేశంలో ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తుంది. దాని ఆధారంగా రిజర్వేషన్ ఇస్తే లేదు, ఈ దేశంలో రిజర్వేషన్లు 50% పరిమితిని మించడానికి అవకాశం లేదని చెప్పేసి మైసూర్ హైకోర్టులో కేసు వేస్తారు. ఆ తర్వాత రిజర్వేషన్ల అంశం నీరుగారిపోతుంది. పూనా ఒడంబడిక ద్వారా ఈ దేశంలో దళితులకు రిజర్వేషన్లు వస్తే, లేదా అణగారిన వర్గాలకు, ఆదివాసీలకు రిజర్వేషన్లు వస్తే 1979 వరకు ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు అవసరం ఉందా అనే విషయాన్ని ఈ యొక్క పాలక పక్షాలు మర్చిపోతాయి. మర్చిపోయినటువంటి పాలక పక్షాలలో మొదటగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత 1979లో బీపీ మండల్ గారి ఆధ్వర్యంలో మండల్ కమిషన్ వేసి ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్న అవసరం ఉన్నది, వాళ్ళు అత్యంత హీనమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకెళ్ళదీస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళను సమానంగా తీసుకుపోవాలంటే రిజర్వేషన్లు అవసరం ఉందా అని చెప్పేసి చెబితే ఆ యొక్క నివేదికను 1992 దాకా దాచిపెట్టి ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేసినటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ విపి సింగ్ గారు ప్రభుత్వం మారిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్ ద్వారా చెప్పించి సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ల ఏర్పాటుకు ప్రకటన చేయిస్తే ఇందిరా సహని అనేటువంటి ఒక జర్నలిస్టు ద్వారా కేసు వేయించి ఈ దేశంలో రిజర్వేషన్లకు బీసీలకు అడ్డంకులు సృష్టించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది, బీజేపీ పార్టీది. అయితే ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు అవసరం ఉన్నదని ప్రతిసారి గుర్తించిన ప్రతిసారి ఏదో ఒక సాకును చూపించి రిజర్వేషన్లను త్రాకుండా చేసిర్రు. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఆ యొక్క ఆ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ఏ సందర్భంలో కూడా బీసీలకు రిజర్వేషన్ల ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి గుర్తించలేకపోయింది. లేదు, ఒకవేళ బీసీలకు రిజర్వేషన్లు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కోర్టులకు పోతే కోర్టులలో కూడా కొట్టేసే పరిస్థితి ఉన్నది. ఎందుకు కొట్టేస్తూ ఉన్నారంటే ఈ జాతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఆ యొక్క కోర్టులలో కానీ, లేదంటే చట్టసభల్లో కానీ, లేదంటే ఆ యొక్క సాధనలలో కూడా లేకుండా పోవడం దీనికి అంతటికి కారణమైంది. దీని అంతటికి కూడా కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గత 12 సంవత్సరాల్లోంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, బీసీ అని చెప్పుకుంటున్నటువంటి ప్రధాని కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడైనా బీసీల రాజకీయ అవకాశాల కోసం ఇప్పటి వరకు మాట్లాడాల్సి వచ్చినటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు అసలు లేరు, సమాజంలో జనాభా పరంగా లేరని చెప్పేసి తక్కువ చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కుట్రలను అణగడుగున ఎండగట్టాలంటే ఖచ్చితంగా బీసీ సమాజం మేల్కోవాలి. మేలుకున్నటువంటి ఈ బీసీ సమాజం ప్రతి ఛాయ హోటల్ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి కులాల వాటా గురించి చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. చర్చ పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయాలి, కులగణనలో జనగణన మెన్షన్ చేయాలి, అది కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ తక్షణమే సామాజిక న్యాయానికి సూచిక అయినటువంటి, సమానత్వానికి సూచిక అయినటువంటి పూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి జాగృతి నాయకులకు, యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై భీమ్, జై పూలే, జై కవితక్క.